శ్రీ ఆంజనేయం దోస్తులు, ముందుగా అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా హిందూస్ ఇది చేసుకోకూడదు, అసలు చిన్నప్పటి నుంచి అన్ని మతాలని సమానంగా చూసిన మనం ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇదొక మళ్ళీ ఏదైనా కాంట్రవర్సీ అయినా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామో అలానే ఉండాలని అనిపిస్తుంది నాకైతే. చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకున్నాము, ఉగాది కూడా చేసుకుంటాము, ఇది కూడా చేసుకుంటాము. రంజాన్కి వేరే వాళ్ళు ఏమైనా అంటే బిర్యానీలు ఇస్తే అది కూడా తింటాము. ఎందుకు మనం వేరియేషన్స్ చూపించాలి? చిన్నప్పటి నుంచి ఎలా హ్యాపీగా పెరిగామో ఇప్పుడు అలానే హ్యాపీగా పెరుగుదాము. పిల్లలకి కూడా అన్ని మతాలు సమానమని చెప్పడానికి ట్రై చేద్దాము. ఇది వాళ్ళ పండగ, ఇది వీళ్ళ పండగ ఎందుకండి? నాదేమైనా మిస్టేక్ ఉంటే అయితే క్షమించండి నేను ఇలా అనడంలో. నాకైతే చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోవడం, ఈ దేవుళ్ళు మా వాళ్ళు కాదు, దేవుళ్ళు అంటే దేవుళ్ళే, అందరూ ఒకటే, అందులో వేరియేషన్స్ ఎందుకు? నాకైతే అలా అనిపిస్తుంది. ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దీన్ని మాత్రం తప్పుగా అనుకోకూడదు. మనం అన్నీ సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం అండి. దీంట్లో మళ్ళీ కొన్ని ఆపడాలు, కొన్ని సెలబ్రేట్ చేసుకోవడాలు ఎందుకు చెప్పండి? ఇది మొత్తం మా ఏరియా. నా ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించేయండి. అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా, జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్.